హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. గుజరాత్ కోల్కతా ఐపీఎల్ మ్యాచ్ 2026 ఫుల్ డీటెయిల్స్, హైలైట్స్. కోల్కతా వేదికగా లీగు చివరి దశకు చేరుతున్న తరుణంలో ఆట రసవత్తంగా మారుతుంది. మరో గెలుపుతో ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టాలనుకున్న గుజరాత్ టైటన్స్కు కోల్కతా నైట్ రైడర్స్ బ్రేక్ వేసింది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఫిన్ అలెన్ 35 బంతుల్లో 4 ఫోర్లు 10 సిక్సర్లతో తమ 3 విభజించడంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్లో టైటన్స్పై 29 పరుగులతో కేకేఆర్ గెలిచింది. వరుసగా 5 విజయాల తర్వాత గుజరాత్కి ఇది తొలి ఓటమి. ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న రహానా సేన మరో 2 మ్యాచ్లు గెలిస్తే 15 పాయింట్లకు చేరుతుంది. అలాగే పంజాబ్, చెన్నై, రాజస్థాన్ తమ మిగిలిన మ్యాచ్లను ఓడితే కోల్కతా ముందుకెళ్తుంది. ముందుగా కోల్కతా 20 ఓవర్లో 2 వికెట్లకు 247 పరుగులు భారీ స్కోర్ చేసింది. అలెన్కు తోడు రఘువంశీ 44 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సర్లతో 82 నాటౌట్. కెమెరామెన్ గ్రీన్ 28 బంతులు 3 ఫోర్లు 4 సిక్సర్లతో 52 నాటౌట్ చెలరేగారు. ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లో 218 స్కోర్ చేసి 4 వికెట్లు కోల్పోయింది. పరిమితమైంది. గిల్లు 49 బంతులు 5 ఫోర్లు 7 సిక్సర్లతో 85. సాయి సుదర్శన్ 28 బంతులు 6 ఫోర్లు 3 సిక్సర్లతో 53 నాటౌట్. బట్లర్ 35 బంతులు 5 ఫోర్లు 2 సిక్సర్లతో 57 అర్ధ సెంచరీలు వృధా అయ్యాయి. నరేన్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నరేన్ నిలిచాడు. గుజరాత్ టైటన్స్ తడబాటు. గుజరాత్ భారీ ఛేదన ఆశించిన రీతిలో సాగలేదు. కావలసిన వికెట్ల చేతిలో ఉన్న వేగం చూపలేకపోయింది. ఓపెనర్ గిల్ అర్ధ సెంచరీతో పోరాడాడు. ఆరంభంలో ఓపెనర్ సాయి సుదర్శన్ చకచక పరుగులు సాధించిన మోచేతి గాయంతో రిటైర్డ్ హట్గా పెవిలియన్ చేరాడు. తిరిగి 17వ ఓవర్లో అతను క్రీజులోకి వచ్చిన అప్పటికే సాధించిన రన్ రేటు 22కు చేరింది. దీంతో గుజరాత్ గెలుపు కష్టమైంది. 3వ ఓవర్లో సాయి 4, 6, 4తో 10 రన్స్ రాబట్టిన గాయంతో వెనుదిరిగాడు. ఆ వెంటనే నిశాంత్ 1ను నరేన్ అవుట్ చేశాడు. ఈ స్థితిలో గిల్కు బట్లర్ అండగా నిలిచాడు. పవర్ ప్లేలో జట్టు 56 రన్స్ 1 వికెట్ స్కోర్ చేయగలిగింది. నరేన్ ఓవర్లో గిల్ 2 సిక్సర్లు, అనుకుల్ ఓవర్లో 6, 6, 4తో జట్టు 10 ఓవర్లో సెంచరీకి చేరింది. 14వ ఓవర్లోనే గిల్ చెలరేగి 4, 6, 4తో 22 రన్స్ రాబట్టాడు. బట్లర్ అడపాదడపా బౌండరీలు బాదిన రన్ రేట్ అదుపులోకి రాలేదు. దీనికి తోడు గిల్లు 17వ ఓవర్లో వెనుదిరగడంతో 2వ వికెట్కు 128 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సాయి సుదర్శన్ బరిలోకి దిగి 18వ ఓవర్లో 6, 4, 4తో ఆకట్టుకున్న బట్లర్ను సౌరభ్ దుబే అవుట్ చేశాడు. చివరి ఓవర్లో 40 రన్స్ కావాల్సిన వేళ గుజరాత్ 10 పరుగులు చేయగలిచింది. టాప్ ఆర్డర్లో బాదుడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్కతా ఇన్నింగ్స్లో కెప్టెన్ రహానా 14 మినహా మిగిలిన టాప్ ఆర్డర్లో బ్యాటర్లంతా కదం తొక్కారు. అలెన్, రఘువంశీ, గ్రీన్ల దాటికి తమ ఇన్నింగ్స్లో ఏకంగా 22 సిక్స్లు నమోదయ్యాయి. ఇక ఫీల్డర్లు 4 క్యాచ్లు వదిలేయడం కేకేఆర్కు మరింత లాభం ఇచ్చింది. రహానాను 5వ ఓవర్లో సిరాజ్ బౌల్డ్ చేయగా పవర్ ప్లేలో జట్టు 56 స్కోర్తో ఓ మాదిరిగానే ఆడింది. ఆ తర్వాత అలెన్ బ్యాటు రఘువంశీ మిగిలించడంతో రన్స్ వేగంగా వచ్చాయి. అలెన్ 33 పరుగుల వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్ను సిరాజ్ వదిలేశాడు. ఆ వెంటనే రషీద్ ఓవర్లో అతను 6, 6, 4తో 21 బంతుల్లోనే 50 అందుకున్నాడు. హోల్డర్లో ఓవర్లో 2 సిక్సర్లతో ఆకట్టుకున్న అలెన్ అసిద్ ఖాన్ ఓవర్లో 6, 4తో 20 రన్స్ రాబట్టాడు. సెంచరీకి చేరువలో నిలిచాడు. కానీ 12వ ఓవర్లో స్పిన్నర్ సాయి కిషోర్ అవుట్ చేయడంతో అలెన్ సునామీ ఇన్నింగ్స్ తెరపడింది. అప్పటికే 2వ వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. అనంతరం రఘువంశీ, గ్రీన్ జోడీ టైటన్స్ బౌలర్లకు చుక్కలు చూపించింది. రషీద్ ఓవర్లో రఘువంశీ 4, 6, కిషోర్ ఓవర్లో గ్రీన్ 6, 4, 6తో చెలరేగారు. గ్రీన్ ఆ తర్వాత బౌండరీలు బాదడంతో జట్టు స్కోరు 17వ ఓవర్లో 200కు చేరింది. అటు రఘువంశీ 33 బంతులు ఈ సీజన్లో 5వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక సిరాజ్ వేసిన 19వ ఓవర్లో రఘువంశీ 6, 6, 6, 4తో 25 రన్స్తో అదుర్స్ అనిపించాడు. చివరి ఓవర్లో గ్రీన్ 4తో 26 బంతుల్లోనే 50 పూర్తి చేయగా జట్టు స్కోరు 240 దాటింది.
ఈ ఇద్దరు 3వ వికెట్కు అజేయంగా 108 పరుగులు జత చేయడం విశేషం. కోల్కతా ఇంకా ఉంది గుజరాత్పై విజయం. ప్లే ఆఫ్ రేసులోనే కోల్కతా నైట్ రైడర్స్ చెలరేగిన అలిన్ రఘువంశీ. పాయింట్ పట్టికలో కోల్కతా 12 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 6 ఓడిపోయింది, 11 పాయింట్లు. గెలిచి నిలిచిన కోల్కతా ఐపీఎల్లో 4లు 6లు. 4లు 1837, 6లు 1150. ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా నిన్న రాత్రి మే 16, 2026 జరిగిన 60వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ హై స్కోర్ థ్రిల్లింగ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా భారీ స్కోర్ సాధించగా గుజరాత్ గట్టిగా పోరాడినప్పటికీ లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. మహమ్మద్ సిరాజ్ సరికొత్త రికార్డు. గుజరాత్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్లో అజింక్య రహానెను అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్ కెరీర్లో 200 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. ప్లే ఆఫ్ రేస్. ఈ అద్భుత విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అదే సమయంలో గుజరాత్ ఓటమి సన్రైజర్స్ హైదరాబాదు టాప్ 2 రేస్కు మరింత అనుకూలంగా మారింది. ప్రపంచ రికార్డు. ఒకే మ్యాచ్లో 6 హాఫ్ సెంచరీలు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో 6 మంది విభిన్న బ్యాటర్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే మొదటిసారి. కేకేఆర్ బ్యాటర్లు ఫిన్ అలెన్ 93, అగ్ క్రిస్ రఘువంశీ 82, కెమెరామన్ గ్రీన్ 52. జీటీ బ్యాటర్లు శుభం గిల్ 85, జోస్ బట్లర్ 57, సాయి సుదర్శన్ 53. ఈ మ్యాచ్లో కేకేఆర్ చేసిన 247 రన్స్ ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్పై నమోదైన అత్యధిక స్కోరు. దీనికి ముందు 2025లో పంజాబ్ కింగ్స్ చేసిన 243 స్కోరు అత్యధికంగా ఉండేది. సిక్సర్ల వర్షం. కేకేఆర్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో మొత్తం 22 సిక్సర్లు బాదారు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో ఒక జట్టు కొట్టిన జాన్ సెకండ్ హైయెస్ట్, 2వ అత్యధిక స్కోరు. సునీల్ నరైన్ 200వ మ్యాచ్. ఈ మ్యాచ్ సునీల్ నరైన్కు 200 ఐపీఎల్ మ్యాచ్. తన మైలురాయిని మ్యాచ్లో 2 వికెట్లు తీసుకున్నాడు, 29 రన్స్ ఇచ్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో 2026 సీజన్ టోర్నమెంటు చరిత్రలోనే అత్యధిక సార్లు 200+ స్కోరు నమోదైన సీజన్గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈడెన్ గార్డెన్స్ సెంచరీ. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు తమ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్. ఒకే వేదికపై 100 మ్యాచ్లు ఆడిన 2వ ఐపీఎల్ జట్టుగా కేకేఆర్ నిలిచింది. మొదటిది ముంబై వాంఖేడే స్టేడియం. సునీల్ నరైన్ అరుదైన రికార్డు. ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీ కేకేఆర్ తరఫున 200 మ్యాచ్లు ఆడిన మొదటి విదేశీ ఆటగాడిగా మరియు ఓవరాల్గా 4వ ఆటగాడిగా నరైన్ చరిత్ర సృష్టించాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ సండే.